సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో ఏంటంటే ఫిజిక్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు జనరల్గా మ్యాథ్స్ స్టార్ట్ అయిపోయింది, ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, అండ్ కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేయడం ఆల్రెడీ జరిగిపోయింది, ఒక చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఫిజిక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను మ్యాథమెటిక్స్తో స్టార్టింగ్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయకముందు నార్మల్గా మ్యాథ్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందో ఫిజిక్స్ కూడా ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ అనే పోర్షన్ ఒకటి ఉంటుంది. సో నేను దాన్ని ఏంటంటే మ్యాథమెటికల్ టూల్స్ అని చెప్పి నేమ్ పెట్టేసి ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే త్వరలో ఫిజిక్స్ చెప్పడానికి కూడా ఒక మెంటర్ ఆల్రెడీ రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా మ్యాథమెటికల్ టూల్స్ కంప్లీట్ చేసి మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలం అంతవరకు కంప్లీట్ చేద్దాం. సో ఆ తర్వాత కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మ్యాథమెటికల్ టూల్స్లో ఏంటంటే జనరల్గా మ్యాథ్స్లో ఉండే మేజర్ పోర్షన్ ఆఫ్ చాప్టర్స్ యూసేజ్ అనేది ఫిజిక్స్లో యూజ్ అవుతుంది జనరల్గా. బట్ ఆ చాప్టర్స్ మ్యాథ్స్లో అయ్యే వరకు మనం ఫిజిక్స్లో చాప్టర్ స్టార్ట్ చేయకుండా వెయిట్ చేయాలంటే అది అవ్వదు కదా. సో ఫిజిక్స్ కూడా మ్యాథ్స్ ఎప్పుడు స్టార్ట్ చేసామో ఫిజిక్స్ కూడా అప్పుడే ప్యారల్గా స్టార్ట్ చేసేయాలి. సో ఇప్పుడు మనకి ఫిజిక్స్లో మ్యాథ్స్ రిలేటెడ్ ఇబ్బంది రాకూడదు కాబట్టి అందుకే బేసిక్ మ్యాథమెటిక్స్ లైక్ మ్యాథమెటికల్ టూల్స్ అనే పోర్షన్ ఫిజిక్స్ స్టార్టింగ్లోనే పెట్టేస్తాం. ఎందుకంటే మ్యాథ్స్లో ఉన్న ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏముంది, ట్రిగ్నోమెట్రీ ఉంది ఫస్ట్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఏంటంటే మ్యాథ్స్లో యూజ్ అయ్యేంత ట్రిగ్నోమెట్రీ మన ఫిజిక్స్లో యూజ్ అవ్వదు. జస్ట్ బేసిక్ పార్ట్స్, జస్ట్ బేసిక్గా కొన్ని గుర్తుంటే చాలు, అది మన ఫిజిక్స్తో పని అయిపోతుంది జనరల్గా. అలాగే ఇంకా నెక్స్ట్ జామెట్రీ పోర్షన్ వస్తుంది, క్యాలిక్యులస్ పోర్షన్ వస్తుంది, అలా చాలా ఉంటాయి. సో అవి ఏంటంటే మనం పైనే చూస్తాం, ఫిజిక్స్లో అంత యూసేజ్ ఉండదు, ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకుంటాం. అదే ఇప్పుడు ఫిజిక్స్లో సెపరేట్గా చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు ఏంటి, మ్యాథ్స్లో స్టార్టింగ్లో బేసిక్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసాం, అది అయిపోయింది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి వెళ్ళాం. అలాగా ఇంకా ముందరకు వెళ్తూ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ రావాలంటే దాదాపు 1-2 months పడుతుంది. అప్పటి వరకు మనం ఫిజిక్స్ స్టార్ట్ చేయకుండా ఆగలేం కదా. కాబట్టి ప్రతి టాపిక్ కూడా ఏదైతే యూజ్ అవుతుందో ఇక్కడ బేసిక్ మ్యాథమెటిక్స్ లైక్ మ్యాథమెటికల్ టూల్స్ అనే పోర్షన్లో ఇక్కడ మ్యాక్సిమం ఎంత అవుతుందో అంత కూడా ఇక్కడ షార్ట్గా కన్సైజ్డ్గా ఇక్కడ కవర్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఏంటంటే మీకు ఏమేమి తెలిసి ఉండాలి బేసికల్గా. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మీకు ఏం తెలిసి ఉండాలి. సో బేసికల్గా ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ ఆఫ్ ఆల్ రేషియోస్ అంటే సైన్కి ఫార్ములా ఏంటి, 1 second. సో ఫార్ములాస్ ఆఫ్ ఆల్ రేషియోస్ అంటే ఇప్పుడు రేషియోస్ అంటే ఏంటి ట్రిగ్నోమెట్రీలో, సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్, జనరల్గా అవే కదా. సో వాటి ఫార్ములాస్ ఉంటాయి కదా, మీరు బేసిక్ స్కూల్ లెవెల్లోనే కంప్లీట్ చేసి ఉండాలి, చెప్పేస్తారు జనరల్గా ఆ టైంలో. సో ఏంటి అవి ఫార్ములాస్ అంటే, సైన్ అంటే పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్, అండ్ కాస్ అంటే బేస్ అపాన్ హైపోటెనస్. సో జనరల్గా ఒకసారి రాసేస్తాను. సో జనరల్గా ఏంటి, సైన్ అంటే కలర్ మార్క్, సైన్ అంటే సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. అదే కాస్ థీటా అంటే బేస్ అపాన్ హైపోటెన్యూస్. అదే ట్యాన్ థీటా అంటే పర్పెండిక్యులర్ అపాన్ బేస్. జనరల్గా చెప్పాలంటే ఈ 3 తెలుసుంటే చాలు. మనం ఏమంటారు మ్యాథ్స్లో అయితే కనుక జనరల్గా కొసికెంట్, సీకెంట్, కాట్లో కూడా మొత్తం అన్ని ఫార్ములాస్ వాటి 3 రిలేటెడ్ కూడా అన్ని చదువుకుంటూ ఉంటాం. బట్ మనకు ఫిజిక్స్లో ఏంటంటే జస్ట్ సైన్, కాస్, ట్యాన్ వీటిలో మనకు తెలిస్తే చాలు. ఇఫ్ ఇన్ కేస్ కొసికెంట్, సీకెంట్, కాట్ అని మనకి ఎక్కడైనా కనిపించినా సరే రెసిప్రోకల్ సిస్టమ్ ద్వారా కొసిక్ని సైన్లోకి, సీకెంట్ని కోస్లోకి, కాట్ని ట్యాన్లోకి చేంజ్ చేసుకుని మళ్ళీ ఈ 3 రిలేటెడ్గా సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. అర్థమైందా లేదా ఎవ్రీవన్? ఇప్పుడు జనరల్గా ఈ 3 తెలుసుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు కావాలనుకుంటే మిగతా 3 కూడా రాసేద్దాం, ప్రాబ్లం లేదు. కొసికెంట్ థీటా అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అంటే ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్ అంటే ఇక్కడ హైపోటెన్యూస్ అపాన్ పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా, రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ అపాన్ బేస్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కాట్ థీటా అంటే 1 అపాన్ tan థీటా, రైట్. అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, బేస్ అపాన్ పర్పెండిక్యులర్. అర్థమైందా, రైట్. సో జనరల్గా ఇదనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు జనరల్ ఫార్ములాస్ అంటే ఇవి అయితే మస్ట్గా ముందే తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంగిల్స్ కూడా మొత్తం అన్నీ తెలిసి ఉండాలి. ఎక్కడ వరకు, జస్ట్ సైన్, కాస్ అండ్ టాన్ తెలిస్తే చాలు. ఇక్కడ జనరల్గా ఆల్రెడీ రాస్తాను నేను ఇక్కడ. ఏంటంటే సైన్ 0 అంటే 0 అవుతుంది, సైన్ 30 అంటే హాఫ్, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 1. అది ఇప్పుడు కాస్ట్ తెలియాలంటే జస్ట్ సైన్ రేషియోస్ అన్నిటిని రివర్స్ చేయండి. అంటే 1 ఇక్కడ √3/2, ఇక్కడ √3/2, ఇక్కడ 1/√2, ఇక్కడ 1/√2, ఇక్కడ 1/2, ఇక్కడ 1/2, 0 అంటే ఇక్కడ 0. లైక్ జస్ట్ సైన్, కాస్ ఏంటంటే రివర్స్లోనే ఉంటాయి, సేమ్ ఆర్డర్ బట్ రివర్స్లో రాసుకోవాలి. ఇప్పుడు ట్యాన్ అంటే ఏంటి బేసిక్గా, ట్యాన్ థీటా అంటే ఏంటి బేసిక్గా, సైన్ థీటా అపాన్ కాస్ థీటా చేస్తే మనకి ట్యాన్ థీటా వస్తుంది జనరల్గా, అవునా కదా.
అవునా కదా? ట్యాన్ థీటా అంటే ఏంటి? సైన్ థీటా అపాన్ కాస్ థీటా. సో ట్యాన్ థీటా వాల్యూస్ కావాలనుకుంటే ఇప్పుడు ట్యాన్ జీరో కావాలి. tan 0 కావాలనుకుంటే sin 0 అపాన్ cos 0 అంటే 0/1 విచ్ ఇస్ 0. అలాగే tan 30 కావాలనుకుంటే sin 30 అపాన్ cos 30 అంటే 1/2 అపాన్ √3/2 విచ్ గివ్స్ us 1/√3. అలాగే సేమ్ ఇది 1 వస్తుంది, ఇది √3 వస్తుంది. ఇది వచ్చేసి tan 90 వచ్చేసరికి 1/0 అంటే విచ్ ఇస్ ఇన్ఫైనైట్ అంటే జనరల్గా నాట్ డిఫైన్డ్ అని రాస్తాం బేసికల్గా. ఓకే, సో ఈ జనరల్గా ఇవైతే గుర్తుండాలి, మ్యాక్సిమం ముందే గుర్తుండాలి. ప్రీ రిక్వెజిట్ అంటారు కదా, అంటే ముందే మీకు చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీకు ముందే తెలిసి ఉండాలి అనే టైప్లో రాస్తాం ముందే. ఇవేంటంటే మీకు ముందే తెలిసి ఉండాలి. నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుంది అప్పుడు? అలైడ్ యాంగిల్స్ అంటే ఇది. ఇప్పుడు అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు బేసికల్గా చూడండి, ఇక్కడ చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఇక్కడ సైన్లోని కాస్లోని 0, 30, 45, 60 అండ్ 90 జస్ట్ ఓన్లీ ఆ 5 యాంగిల్స్కి మాత్రమే మనం వాల్యూస్ చూసుకున్నాం. మరి ఒకవేళ అవుట్ సైడ్ ద క్వాడ్రంట్ అంటే 90 పైన ఉన్న యాంగిల్స్ అంటే sin 120, sin 135, sin 240, sin 270, అలాగా sin 540 ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ అనే వచ్చు కదా. ఇప్పుడు అట్లా యాంగిల్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ అది తెలిసి ఉండాలంటే ముందేం తెలియాలి? ఏ క్వాడ్రంట్లో ఏ రేషియో పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్ ఉంటుందో ముందే తెలిసి ఉండాలి. జస్ట్ నార్మల్గా ట్రిక్ కింద ఎలా చెప్తామంటే జనరల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకొని వచ్చిన ట్రిక్ అనమాట ఇది. సో మీకు కూడా అలాగే చెప్తున్నాను నార్మల్గా. ఆల్ సిల్వర్ టీ కప్స్, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ ఆల్ అంటే ఏంటి? ఆల్ అంటే ఇక్కడ ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. అందుకని మీరు అబ్జర్వ్ చేశారు ఇది ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటి? 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు. అందుకని మీరు ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఎప్పుడైనా చూస్తే sin 0, sin 30, sin 45, sin 60, sin 90 ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ వరకే యాంగిల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఫిజిక్స్లో సైన్ కాస్ టాన్ యూసేజ్ మాత్రమే ఉంటుంది, కొసికెంట్ సీకెంట్ కాట్ యూసేజ్ ఉండదు, అందుకని రాయలేదు. బట్ మీరు అది కూడా చూస్తే ఆ 3 రేషియోస్ కూడా ఆల్ యాంగిల్స్కి వాల్యూస్ అనేవి పాజిటివ్ మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడు నెగిటివ్ రాయలేదు, అబ్జర్వ్ చేసి ఉండాలి. అర్థమవుతుందా? అందుకే ఎప్పుడైనా సరే 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఎప్పుడైనా యాంగిల్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ రేషియో 6 రేషియోస్లో ఏ రేషియో వచ్చినా సరే అన్నీ కూడా ఆ పలానా యాంగిల్ దగ్గర వాల్యూ అనేది పాజిటివ్ మాత్రమే ఉంటుంది. అర్థమైందా? అండ్ సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఏ యాంగిల్ అయినా వచ్చినప్పుడు ఇక్కడ సిల్వర్ అని రాసా. సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్లో వచ్చే రేషియో ఏంటి? సైన్. అవునా కదా? సైన్ రెసిప్రోకల్ ఏంటి? కొసిక్. ఇక ఇప్పటి నుంచి నేను కొసిక్ని అంత బాగా రాయట్లా, జస్ట్ సిఎస్సి అని రాస్తాను. జనరల్గా నేను ఎలాగ రాస్తాను? సిఎస్సి అంటే కొసికెంట్ థీటా. సో ఇప్పుడు సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా 4 రేషియోస్ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో నెగిటివ్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దీని యూసేజ్ ఏంటో నేను తర్వాత చెప్తాను. ఓకే, సైన్ కొసికెంట్ అనేవి పాజిటివ్. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? 180 డిగ్రీస్ నుంచి 270 డిగ్రీస్ వరకు. సో ఇప్పుడు టీలో ఫస్ట్ లెటర్ ఏంటి? టీ అంటే ట్యాన్కి రెసిప్రోకల్ ఏంటి? కాట్. ఈ రేషియోలో ఈ క్వాడ్రంట్లో ఈ 2 తప్ప మిగతా అన్ని నెగిటివ్, ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేసరికి మీకు అర్థమైపోయి ఉండాలి. సి అంటే ఏంటి? కాస్. ఎవడో ఒకడు అంటాడు కప్స్లో ఫస్ట్ లెటర్ సి కదా, నేను కొసికెంట్ రాతా అంటే అలా కాదు. మనం నేనేమన్నా ఫస్ట్ 3 రేషియోస్ మాత్రం కన్సిడర్ చేయాలన్నా. అంటే వాట్ బట్టి ట్రిక్ అంటే ఎలా పడితే అలా యూస్ చేయకూడదు కదా, ఒక పద్ధతి ఉంటుంది. ట్రిక్ అంటే ఇలానే ఫాలో అవ్వాలి అని ఉంటాయి కొన్ని. సో అలా ఫాలో అవ్వండి. సో కప్స్లో ఫస్ట్ లెటర్ సి అంటే కాస్కి రెసిప్రోకల్ ఏంటి? సెక్. సో ఈ క్వాడ్రంట్లో ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా 4 కూడా నెగిటివ్ ఉంటాయి. సో ఈ ప్రజెంట్కి ఈ క్వాడ్రంట్ రూల్ అర్థమైంది కదా. సో ప్రజెంట్కి ఈ క్వాడ్రంట్ రూల్ అర్థమైతే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ద్వారా ఇక్కడ 8 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం కూడా. ఈ 8 క్వశ్చన్స్ ద్వారా ఏది ఎలాగని అంటే అలైడ్ యాంగిల్స్లో ఇప్పుడు ఈ యాంగిల్స్ ఉన్నాయి కదా, 120, 240, 240, 300, 120, 300. సో ఈ యాంగిల్స్కి రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే క్వాడ్రంట్ రూల్ నేర్చుకున్నది ఏంటంటే దీనికోసం. సో ఇప్పుడు జనరల్గా మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నుంచి చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? sin 120 కదా. sin 120. ఇప్పుడు sin 120 అంటే ఇప్పుడు జనరల్గా మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే 120ని సమ్లో విడదీయాలి. అంటే లైక్ ఎప్పుడంటే 90 + 30 అలా విడదీయచ్చు కదా. లేకపోతే 180 తీసుకుంటే 180 - 60 అలాగా. ఇప్పుడు సైన్ లోపల ఉన్న అంటే ఏ రేషియో ఉన్న లోపల యాంగిల్ ఉంటుంది కదా, ఆ యాంగిల్ని ఎలా విడదీయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ యాంగిల్ని ఎలా రాయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్స్. క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ యాక్సిస్ డ్రా చేశా కదా, ఈ యాక్సిస్లో ఉన్న యాంగిల్స్ని క్వాడ్రంట్ యాంగిల్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ దీని మీనింగ్ 0 డిగ్రీసే కదా. నేను ఇప్పుడు యాంగిల్ ఈ యాక్సిస్ దగ్గరికి వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ ఏముంటుంది? 90 డిగ్రీసే కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు +90, ఇక్కడ యాంగిల్ ఎంత? 180 డిగ్రీసే కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 90 పెరిగింది అంటే 270 కదా.
270 కదా, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తే 360 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 0 డిగ్రీస్ ఉంటుంది అండ్ ఆల్సో 360 కూడా ఉంటుంది. ఇంకా పెంచుకుంటూ పోతే 360 తర్వాత ఇక్కడ 90 దగ్గర 450 కూడా వస్తుంది. సో అలా జనరల్గా చూసుకుంటూ ఉండాలి. అంటే యాంగిల్ బట్టి మనకి ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్ బట్టి చూసుకోవాలి మల్టిపుల్స్ ద్వారా. ఇప్పుడు మరీ అంత డెప్త్గా 360 కూడా దాటేసేంత యాంగిల్స్ మనకి ఇప్పుడు ఫిజిక్స్లో ఉండవు, కాబట్టి నేను 360 లోపల వరకే యాంగిల్స్ని తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ 120 ఎలా రాయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్స్. అర్థమైందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్స్. ఇప్పుడు క్వాడ్రంట్ 120 దగ్గర ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ ఏంటి? 120 కన్నా తక్కువ ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ వచ్చేసి 90, 120 కన్నా ఎక్కువ ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ వచ్చేసరికి 180. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మల్టిపుల్ అంటే మనం తీసుకున్న క్వాడ్రంట్ యాంగిల్ బట్టి రేషియో చేంజ్ అవుతుందా అవుదా అనేది ఉంటుంది. బట్ మనకు అంత కన్ఫ్యూజన్ వద్దు, మన ఫిజిక్స్లో అంత కన్ఫ్యూజన్ వద్దు. నేను ఎలా చెప్తానో అలాగే ఫాలో అవ్వండి. మీరు యాంగిల్ని ఎలా రాస్తారంటే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇక్కడ హారిజంటల్ లైన్ అని చూసారా? ఈ హారిజంటల్ లైన్లో యాంగిల్స్ ఏముంటాయి? 0 ఉంటుంది, 360 ఉంటుంది, 180 ఉంటుంది. అవునా కదా? హారిజంటల్ లైన్ మీద 3 క్వాడ్రంట్ యాంగిల్సే ఉన్నాయి జనరల్గా. ఈ 3 క్వాడ్రంట్ యాంగిల్ టర్మ్స్లో మాత్రమే యాంగిల్ని రాసుకోండి. అర్థమైందా లేదా? మిగతాది మ్యాథ్స్లో నేను బేసిక్ నేను క్లియర్గా చెప్తాను. ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు రిమైనింగ్ పార్ట్ అంతా నేను క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఇది మాత్రమే చూసుకోండి. ఇప్పుడు sin 120 ఉంది. sin 120 నేను ఎలా రాయమని చెప్పా? హారిజంటల్ లైన్ ఉంది కదా, హారిజంటల్ లైన్ మీద ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? 0 డిగ్రీస్ ఉంది, 360 డిగ్రీస్ ఉంది అండ్ 180 డిగ్రీస్ ఉంది. ఆ 3 యాంగిల్ టర్మ్స్లో మాత్రమే రాసుకోండి. ఇప్పుడు 120కి దగ్గరలో ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ ఏంటి? ఆ మూడిట్లో 180. అవునా కదా? 180 కదా. సో ఇప్పుడు 180 టర్మ్స్లో రాసుకోవాలి. అంటే ఇప్పుడు 180 - 60 అని రాస్తే 120 వస్తుందా రాదా? నేను 180 టర్మ్స్లో రాస్తాను. మిగతా క్వశ్చన్ కూడా అయితే మీకు క్లారిటీ వస్తుంది జనరల్గా. సో ఇప్పుడు 180 రాయడం వల్ల యూజ్ ఏంటంటే సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ మల్టిపుల్స్ ఆఫ్ 90, ఇప్పుడు వర్టికల్ యాక్సిస్ ఉంది కదా, వర్టికల్ యాక్సిస్ మీద ఉన్న క్వాడ్రంట్ యాంగిల్స్ తీసుకుంటే రేషియో చేంజ్ అవుతుంది జనరల్గా. ఇక్కడ sin 120 ఇస్తే కాస్ కెన్ చేంజ్ అవుతుంది, లేకపోతే tan ఇస్తే కాట్ కెన్ చేంజ్ అవుతుంది, కొసికెంట్ ఉంటే సీకెంట్ కెన్ చేంజ్ అవుతుంది. అలా చేంజింగ్ అనేది మనకు వద్దు ప్రస్తుతానికి. సో ఇప్పుడు జనరల్గా మనకి చేంజ్ అవ్వకుండానే నేర్చుకుందాం. ఇప్పుడు నేను వర్టికల్లీ తీసుకోకుండా హారిజంటల్ యాంగిల్స్ మీద ఉన్నాయి క్వాడ్రంట్ యాంగిల్స్ మాత్రమే తీసుకుంటే సైన్ చేంజ్ అవుతుంది కదా, అది రేషియో చేంజ్ అవుతుంది కదా, అది పాయింట్. ఇప్పుడు sin 120 ఉంది, sin ఆఫ్ 180 - 60 అని రాసా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి, 120 ఏ క్వాడ్రంట్లో ఉంది యాంగిల్? 120 అంటే సెకండ్ క్వాడ్రంటా కాదా? 120 అంటే సెకండ్ క్వాడ్రంటా కాదా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ అంటే ప్లస్. సో ఇప్పుడు sin 180 - 60 సైన్ చేంజ్ అవుతుందని చెప్పాను నేను. అంటే రేషియో సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యానే ఉంటుంది, అది చేంజ్ అవ్వదు డైరెక్ట్గా సైన్. ఇప్పుడు నేను 180 తీసేసి డైరెక్ట్గా sin 60 అని రాసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు sin 60 అంటే √3/2 సింపుల్ ఆన్సర్ అయితే. సేమ్ ఇలాగే చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? cos 120. ఇప్పుడు cos 120 ఏం చేయాలి? అసలు ఫస్ట్ రేషియో ఏదన్నా ఉన్నాయి లోపల ఉన్న యాంగిల్ని అదే హారిజంటల్ లైన్ మీద ఉన్న యాంగిల్స్కి టర్మ్స్లో రాసుకోవాలి. ఇప్పుడు 120 దగ్గర ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ ఏంటి? 180 జనరల్గా. దీన్ని ఏమైనా రాస్తా? 180 - 60 కింద రాస్తా. ఇప్పుడు ఇది ఏమవుతుంది? cos ఆఫ్ 180 - 60. ఓకే. ఇప్పుడు cos 120 అని ఉంది. cos 120 అంటే 120 అంటే సెకండ్ క్వాడ్రంట్. ఆ సెకండ్ క్వాడ్రంట్లో ఇప్పుడు cos పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి ఇప్పుడు మీరు చెక్ చేయాలి. సెకండ్ క్వాడ్రంట్లో cos పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ తప్ప మిగతా అన్నీ కూడా నెగిటివ్. అంటే ఇప్పుడు cos ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్. సో ఇప్పుడు నెగిటివ్ వస్తుంది మైనస్. ఇప్పుడు డైరెక్ట్గా cos 60 రాసుకోవచ్చు నేను. 180 ఉంది కదా, 180 అండ్ 180 టర్మ్స్ అంటే 180 అండ్ 180 మల్టిపుల్స్. ఇప్పుడు 180 ఉంది, ఇక్కడ 0 డిగ్రీ 360 అని అన్నా కదా, ఇప్పుడు 360 ఏంటి? 180కి మల్టిపులే కదా, అది పాయింట్. అక్కడ ఆ 180 ఉన్న ప్లేస్లో యాంగిల్స్ ఎలా రావాలంటే 180 ఆర్ 180 మల్టిపుల్స్. అర్థమైందా? అది పాయింట్. నేను చెప్తున్న పాయింట్ అది. 180 ఆర్ 180 మల్టిపుల్స్, అది మాత్రమే రావాలి. అర్థమైందా? అండ్ 180 టర్మ్స్లో ఇప్పుడు 180 ప్లస్ 180 మైనస్ అడ్జస్ట్ చేసుకుని అక్కడ ఇచ్చిన యాంగిల్ బట్టి రాసుకోండి. ఇప్పుడు 180 వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ 180 తీసేసి కాస్ కూడా చేంజ్ చేయకుండా డైరెక్ట్ కాస్ రాసి 60 రాస్తాను. ఓకే. ఇప్పుడు cos 60 వాల్యూ ఎంత? cos 60 వాల్యూ ఎంత? హాఫా కాదా? cos 60 వాల్యూ ఎంత? హాఫా కాదా? ఇదిగోండి cos 60 హాఫ్. అర్థమైందా? కాకపోతే అక్కడ మైనస్ వచ్చింది. ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అంటే ఇప్పుడు cos 120 వాల్యూ ఎంత? హాఫ్ మైనస్ హాఫ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? cos 240. థర్డ్ క్వశ్చన్ ఏంటి? cos 240. ఇప్పుడు cos 240 ఎలా రాయొచ్చు? cos 240 ఎలా రాయొచ్చు? cos ఆఫ్ నేనేమని చెప్పా? ఐదర్ 180 ఆర్ 180 యొక్క మల్టిపుల్స్ టర్మ్స్లో రాసుకోవాలన్నా. ఇప్పుడు నేను 180 తీసుకున్నాను అనుకో, 180 + 60 రాయాలి. అవునా కదా? 180 + 60 అని రాయాలి. అప్పుడు 240 వస్తుంది జనరల్గా. అదే ఒకవేళ 360 దగ్గరికి వెళ్ళాను అనుకో, 360 దగ్గరికి వెళ్తే 240కి 360కి డిస్టెన్స్ పెరుగుతుంది, అంటే గ్యాప్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను 360 తీసుకోండి. డైరెక్ట్గా ఏం తీసుకుంటా? 180 తీసుకుంటా. అంటే ఏంటి? 180 + 60. ఇప్పుడు 180 + 60 అంటే cos 240 అని. 240 అంటే ఏ క్వాడ్రంట్? ఇక్కడ 240 అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan కోట్ మాత్రమే పాజిటివ్, కానీ అక్కడ నేనేమి ఇచ్చా? కాస్ ఇచ్చా. అంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ నెగిటివ్. అండ్ మిగిలిందేంటి? cos 60. cos 60 అంటే హాఫ్, కాబట్టి cos 240 వాల్యూ అంతా మైనస్ హాఫ్. దిస్ ఇస్ ద ఆన్సర్. సేమ్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి?
ఇక్కడ sin 240 ఉంది. sin 240 స్కిప్ చేద్దాం, ఏదైనా ట్యాన్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తాను చూడండి సార్. tan 340 చెప్తున్నాను ఇప్పుడు, చూడండి సార్. ఓకే, tan 300 ఇప్పుడు tan 300 అంటే అయితే ఇప్పుడు నేనేం తీసుకోవాలి, క్వాడ్రంట్ యాంగిల్స్ తీసుకోవాలి. ఏ క్వాడ్రంట్ యాంగిల్స్ తీసుకోవాలి, 180 or 180 మల్టిపుల్స్. ఇప్పుడు నేను 180 తీసుకుంటే డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, 180కి 300కి గ్యాప్ ఎక్కువ అవుతుంది, కాబట్టి నేను 180 తీసుకోకూడదు. మ్యాక్సిమం మీరు ఎలా తీసుకోవాలంటే క్వాడ్రంట్ యాంగిల్కి గ్యాప్, తీసుకున్న క్వాడ్రంట్ యాంగిల్కి అండ్ అక్కడున్న యాంగిల్కి 90 or 90 కన్నా తక్కువే ఉండాలి గ్యాప్, అలా తీసుకోవాలి క్వాడ్రంట్ యాంగిల్. అది ఇప్పుడు నేను 360 తీసుకున్నాను, 180 మల్టిపుల్ అంటే 180, నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి 180 + 180 అంటే 360, అంతే కదా. 180 2 360 కదా. ఇప్పుడు నేను 360 తీసుకోవచ్చు కావాలనుకుంటే, 360కి 300కి గ్యాప్ 60 మాత్రమే ఉంది, కాబట్టి నేను 360 తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను యాంగిల్ ఎలా రాసుకోవచ్చు, tan of 360 - 60, అవునా కదా. ఇప్పుడు tan 300 అంటే ఫోర్త్ క్వాడ్రంటా కదా, ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్, ఆల్ సిల్వర్, టీ కప్స్ అంటే సి అంటే కాస్ సెక్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, అవునా కదా. కాస్ అండ్ సెక్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా నెగిటివ్. అంటే ఇప్పుడు tan 300 అంటే tan పాజిటివ్ నెగిటివ్ మైనస్ tan 60. ఇప్పుడు tan 60 అంటే √3. యాంగిల్స్ అన్నీ కూడా గుర్తుండి ఉండాల్సిందే, మస్ట్. ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది. జనరల్ మిగతా ఇంకా 4 మిగిలినాయి. మీరు కరెక్ట్గా చూస్తే 4 మిగిలినాయి. ఏం మిగిలినాయి, ఒకటి 4 మిగిలింది, కలర్ మారుస్తాను. ఓకే, ఒకటి 4 మిగిలింది, 5 మిగిలింది, 6 మిగిలింది, 8 మిగిలింది. ఈ 4 కూడా హోంవర్క్ చేయండి, అర్థమైందా. ఏమేమి మిగిలినాయి, 4, 5, 6, 7 ఏంటవి, హోంవర్క్. సెకండ్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది బాగుంది. 4, 5, 6, 7 హోంవర్క్ మీరే చేయండి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా, ట్రిగ్నోమెట్రీలో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్వర్జన్స్. అంటే ఇప్పుడు యాంగిల్స్ ఉంటాయి, సైన్ లోపల యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ యాంగిల్స్ ఇప్పుడు డిగ్రీస్లో ఉండొచ్చు, రేడియన్స్లో కూడా ఉండొచ్చు, అవునా కదా. రేడియన్స్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు రేడియన్స్లో ఉంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ డిగ్రీని రేడియన్స్లో కన్వర్ట్ చేయొచ్చు, రేడియన్స్ డిగ్రీస్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు, అసలు ఏంటి, ఎందుకు అసలు కన్వర్ట్ చేయాల్సిన యూజ్ ఏంటంటే, జనరల్గా మనకి మ్యాథమెటిక్స్లో పక్కన పెట్టండి, ఫిజిక్స్లో జనరల్గా యాంగిల్స్ని రేడియన్స్లో పెట్టడమే మంచిది, అర్థమవుతుందా. మనకి మ్యాక్సిమం ఫిజిక్స్లో 99% యాంగిల్స్ అన్నీ కూడా రేడియన్స్లో పెట్టడమే మంచిది. బట్ క్వశ్చన్స్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ డిగ్రీస్లోనే మెన్షన్ చేస్తారు కావాలని. కాబట్టి మనం యాంగిల్స్ని ఏం చేసుకోవాలి, రేడియన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఓకే, ఫస్ట్ నేను చెప్తాను, ఆ తర్వాత అక్కడ ఉన్న చూపిస్తాను. తర్వాత ఏంటంటే, ఓకే, ఇప్పుడు డిగ్రీస్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిగ్రీ తీసుకుందాం. ఎంత తీసుకుందాం, 90 డిగ్రీస్ తీసుకుంటాను నేను. ఎంత, 90 డిగ్రీస్ తీసుకుంటా. ఇప్పుడు 90 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మీరు రేడియన్స్లో యాంగిల్స్ని రేడియన్స్లో చూసి ఉంటారు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పైల్లో ఉంటాయి, అవునా కదా. అబ్జర్వ్ చేసేది మీకు అంటే మీకు ఇప్పుడు ట్రిక్ రూపంలో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈజీగానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, గుర్తుంటుంది కూడా. ఇప్పుడు జనరల్గా రేడియన్స్ అంటే యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై, అంటే క్లాస్లో యాంగిల్లో పై అనే టర్మ్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. పై అనే ఒక సింబల్ యాంగిల్లో ఇన్వాల్వ్ అవుతుందా లేదా, అవుతుంది కదా. ఇప్పుడు జనరల్గా పై అంటే ఏంటి, యాంగిల్ మనకి పై అంటే 180 డిగ్రీసే కదా. జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో పై అంటే 180 డిగ్రీసా కాదా, అవును. ఇప్పుడు మనం మార్చడానికి ఏం చేయాలంటే, ఈ 90 డిగ్రీస్ని ఇంటూ పై అపాన్ 180 చేద్దాం, అర్థమైందా. ఇప్పుడు పై అంటే ఏంటి, 180 అంటే నార్మల్గా మనం జనరల్గా పై అంటే 180 లెక్కన ఏముంటుందని 180 లెక్కన ఎజ్యూమ్ చేసుకుంటాం. జనరల్గా పై అంటే జనరల్గా 180 లెక్కన ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు పైన 180 ఉంది, కింద 180 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది 90 డిగ్రీసా కదా, అలా గుర్తుపెట్టుకోండి, అర్థమైంది. ఇప్పుడు మనకి డిగ్రీస్ కాకుండా రేడియన్స్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకు పై కావాలి. అప్పుడు పై కావాల్సినప్పుడు ఏం చేస్తాం, మల్టిప్లై చేసి పైన మల్టిప్లై చేసేయండి. యాంగిల్లో డిగ్రీలో ఏం చేస్తారు, పైన మల్టిప్లై చేసేయండి. కానీ ఎక్స్ట్రాగా సంబంధం లేకుండా మల్టిప్లై చేయలేం కదా, కాబట్టి పైతో పాటు 180 కూడా డివైడ్ చేసేయండి, అర్థమైందా, సింపుల్. ఇప్పుడు ఏం చేస్తారు, 180లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదంటే π/2. ఇప్పుడు 90 డిగ్రీస్ ఎలా రాసుకోవచ్చు, π/2 రూపంలో రాసుకోవచ్చు. సేమ్ ఇంతే, డిగ్రీస్ నుంచి రేడియన్స్కి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు జనరల్ ఒకవేళ 60 డిగ్రీస్ తీసుకుందాం, 60 డిగ్రీస్ ఎలా కన్వర్ట్ చేస్తారు, సేమ్ మళ్ళీ π/180 తీసుకోండి. 60లో 180 టైమ్స్ 3 టైమ్స్ అంటే మిగిలింది ఏంటి, π/3. సో 60 డిగ్రీస్ ఎలా రాసుకోవచ్చు, π/3 అని రాసుకోవచ్చు. బేసిక్గా ఇలా ఉంటుంది. అదే ఇప్పుడు రేడియన్స్ ఉన్నాయి, రేడియన్స్ ఏం చేస్తారు, మరి రేడియన్స్ ఏం చేసుకుంటారు. ఫర్ సపోజ్ నేను ఏం చేసినంటే π/3 తీసుకున్నా, సేమ్ అవుతుంది కదా, π/6 తీసుకుంటా. ఈసారి నేను ఏంటంటే π/6 తీసుకుంటా. ఇప్పుడు జనరల్గా మెథడ్ ఏంటంటే
దీన్ని ఏం చేస్తారు, 5/6 కదా, 5/6ని. సో ఇప్పుడు 5/6 ఉంది. 5/6 ఏం చేస్తాం జనరల్గా, మీరు సింపుల్గా నేను ఏంటంటే ట్రిక్ ద్వారా చెప్తా, ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి జనరల్గా. ఓకేనా, ఇప్పుడు జనరల్ మన పై అంటే ఏం ఎజ్యూమ్ చేస్తాం, ఇంత పైన చెప్పా. పై అంటే మనం ఏమైనా ఎజ్యూమ్ చేసుకుంటాం, 180 అనా కాదా. ఇప్పుడు 5/6 అంటే 180/6 కాదా, అవునా కాదా. 5/6 అంటే 180/6 కదా. 180/6 అంటే ఎంత, 30 అయిపోయింది, 30 degrees అంటే అయిపోయింది, ఏం లేదు ఇంకా సింపుల్. అదే ఒకవేళ సెకండ్ తీసుకున్నాం, ఇంకోటి తీసుకున్నాం సంథింగ్ 3π/4 ఏదో తీసుకున్నా, 3π/4. 3π/4 అంటే ఏం చేస్తాం, పై అంటే ఏంటి 180 కదా, 3 × 180/4 అవునా కదా. 4 టేబుల్ 180 ఎన్ టైమ్స్, 4 4 16, 5 45. 3 × 45 అంటే 135 degrees. సింపుల్ ప్రాసెస్ అర్థమైందా. డిగ్రీస్ నుంచి రేడియన్స్కి, లేకపోతే రేడియన్స్ నుంచి డిగ్రీస్కి కన్వర్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని రాశాను, చూసుకోండి సార్. ఇప్పుడు ఉంది 90 degrees ఉంది. 90 degrees అంటే π/180తో మల్టిప్లై చేస్తాం, ఇది క్యాన్సిల్ అయ్యి వస్తుంది, π/2 వస్తుంది. అదే 180 degrees తీసుకుంటే ఇంటూ π/180 చేస్తాం, 180 క్యాన్సిల్ అవుతాయి, మిగిలింది ఏంటి 5 రేడియన్స్. అదే ఒకవేళ 5/6 తీసుకున్నాం, 5/6 తీసుకున్నప్పుడు ఏం చేస్తాం జనరల్గా, మెథడ్ ఏంటంటే జనరల్గా పైన ఏం చేస్తాం, డిగ్రీస్ నుంచి రేడియన్స్కి వెళ్ళినప్పుడు π/180తో మల్టిప్లై చేస్తాం. అదే రివర్స్లో వచ్చినప్పుడు ఏం చేస్తాం, 180/πతో మల్టిప్లై చేస్తాం, అంటే రివర్స్. 5/180తో మల్టిప్లై చేసాం అనుకో, రేడియన్స్ నుంచి డిగ్రీస్కి వెళ్ళేటప్పుడు పై ఉండకూడదు కదా, పై క్యాన్సిల్ అవ్వాలి, కాబట్టి ఈసారి 180/π, పై అనేది కింద తీసుకొస్తాం ఈసారి జనరల్గా అలాగా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్స్. ఫిజిక్స్లో బాగా అంటే బాగా ఎక్కువ యూజ్ అవుతుంది జనరల్గా. ఇక్కడ స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్స్లో కండిషన్ ఉంటుంది జనరల్గా, ఏంటంటే థీటా మస్ట్ బీ ఇన్ రేడియన్స్. ఇందాకే చెప్పా ఫిజిక్స్లో మ్యాక్సిమం యాంగిల్స్ అన్ని కూడా రేడియన్స్లోనే పెట్టాలి, అర్థమైందా. థీటా మస్ట్ బీ ఇన్ రేడియన్స్ వాడిస్తాడు ఎప్పుడో డిగ్రీస్లోనే ఇస్తాడు, కానీ మనం ఏం చేసుకోవాలి, రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, అర్థమైందా. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే సైన్ థీటా కానీ, ట్యాన్ థీటా కానీ, కాస్ థీటా కానీ ఏదో ఒకటి ఇస్తాడు. అలా ఏదో ఒకటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ కండిషన్ ఏంటంటే మూడింటికి సేమ్ కండిషన్, అంటే ఇక్కడ డైరెక్ట్గా బ్రాకెట్స్ పెట్టేసి లైన్స్ డ్రా చేస్తా, అంటే సేమ్ కండిషన్ ఏంటంటే థీటా మస్ట్ బీ వెరీ 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 స్మాల్. వెరీ స్మాల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో చెప్తాం, ఇది చెప్పేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లోనే చెప్తాం, ఎందుకంటే డిగ్రీస్లో ఎందుకు చెప్తున్నాం, వాడు ఇచ్చేది డిగ్రీస్లో కాబట్టి, అవునా కదా. సో ఇప్పుడు థీటా ఏమవ్వాలి, వెరీ వెరీ స్మాల్ అంటే ఎంత అవ్వాలి జనరల్గా ఇక్కడ కింద నోట్ పాయింట్ రాస్తా, కింద చూడండి ఏమని రాసా, ఇఫ్ థీటా లెస్ దెన్ 5 degrees వాల్యూ ఈజ్ మోర్ యాక్యురేట్ సైన్ ట్యాన్ థీటా అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా థీటా ఎప్పుడైతే స్మాల్ డిగ్రీ, థీటా ఎప్పుడన్నా స్మాల్ డిగ్రీ అంటే 1 degree 2 degree 3 degree మీరు చెప్పగలరా దానికి యాంగిల్స్, మీరు వాల్యూస్ ఏమైనా చెప్పగలరా, చెప్పండి సార్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. 1 second, మీకు ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చెప్పొచ్చు, ఎలాగంటే ఇప్పుడు సంథింగ్ ఏదో ఒక యాంగిల్ నేను మెన్షన్ చేసా, ఒక 2 lines ఇలా ఉన్నాయి జనరల్గా, ఇలా ఉన్నాయి, చూసారు కదా, అర్థమవుతుంది ఎలా ఉన్నాయో, ఇలా ఉన్నాయి, ఒక 2 lines ఇలా ఉన్నాయి, అంటే ఎంత యాంగిల్ మీద ఉన్నాయి ఇవి, ఎంత యాంగిల్ మీద ఉన్నాయి, ఇంత యాంగిల్ మీద ఉన్నాయి, అర్థమైంది. అంటే ఎంత అప్రాక్సిమేట్గా ఎంత ఇది, 1 degree 2 degree 3 degree ఆ లెక్కన ఉంటుంది యాంగిల్ ఇది, అవునా కదా. సో ఇలాంటి యాంగిల్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు జనరల్గా, దానికి సైన్ థీటా, ఆ యాంగిల్కి సైన్ కానీ ట్యాన్ కానీ కాస్ కానీ అలాంటివి అడిగినప్పుడు సైన్ థీటాని డైరెక్ట్గా థీటాని రాసుకోవచ్చు. సైన్ థీటాని థీటా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సైన్ 1 degree అనుకో, సైన్ 1 degree అంటే డైరెక్ట్గా 1 degree అని రాసుకోవచ్చు. ఇది కరెక్టా కాదా, రాంగ్. ఎందుకు రాంగ్, అది డిగ్రీస్లో ఉంది, మనకు కావాల్సింది ఏంటి రేడియన్స్లో. ఇప్పుడు 100 రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంటూ π/180 చేయమన్నా నేను, అంటే ఇప్పుడు ఏంటి సైన్ π/180, ఇది 1 × sin π/180 అంటే π/180 కదా. సో ఇప్పుడు సైన్ ఆఫ్ π/180 దీన్ని ఎలా రాసుకోవచ్చు, డైరెక్ట్గా π/180 అని రాసుకోవాలి డైరెక్ట్గా, అర్థమైందా లేదా, పాయింట్ అర్థమైందా లేదా. ఇదే అక్కడ చెప్తున్నాడు. ట్యాన్ థీటా అన్నా సరే, ఇప్పుడు ట్యాన్ 2 degree ఇచ్చాను నేను, ట్యాన్ 2 degree అంటే ఫస్ట్ 2 degree రేడియన్స్లోకి మార్చాలి. 2 degree రేడియన్స్లోకి మారితే ఏమవుతుంది, 2π/180 అవుతుంది. నేను జస్ట్ π/180తో మల్టిప్లై చేయడం, 2π/180 అవుతుంది. ఇప్పుడు దీని అప్రాక్సిమేషన్ ఏమవుతుంది, 2π/180 అవుతుంది, అర్థమైందా లేదా. సో ఇప్పుడు జనరల్గా ఇలాంటి అప్రాక్సిమేషన్స్ డైరెక్ట్గా యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఆ యాంగిల్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, అర్థమైందా. ఇప్పుడు జనరల్గా ఇక్కడ థీటా లెస్ దెన్ 5 degree ఉంటే అప్రాక్సిమేషన్ అనేది చాలా క్లోజ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా థీటా లెస్ దెన్ 5 degrees అయితే, ఇప్పుడు సంథింగ్ ఏదో పెద్ద యాంగిల్ తీసుకున్నాను డైరెక్ట్గా, 0 తర్వాత మనం జనరల్గా చూసుకున్న యాంగిల్ ఏంటి, 30 degrees కదా. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు sin 0 తర్వాత ఏ యాంగిల్కి మనం ఖచ్చితంగా వాల్యూ ఇదని చెప్పేస్తాం, 30 కదా, sin 30 చెప్పగలం. అదే sin 0కి sin 30కి మధ్యలో ఉన్న ఏ యాంగిల్కి మనం కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు sin 30కి వాల్యూ అంతా 1/2 డైరెక్ట్గా చెప్పచ్చు, బట్ sin 30కి కూడా అప్రాక్సిమేషన్ చేయొచ్చు, కాకపోతే యాక్యురేషన్ ఉండదు, అంటే కరెక్ట్గా అది సేమ్. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి sin 30 వాల్యూ ఎంత, జనరల్గా sin 30 వాల్యూ ఎంత 1/2 కదా.
ఇఫ్ ఫర్ సపోజ్ ఈ 30 డిగ్రీస్కి నేను అప్రాక్సిమేషన్ కట్టా అంటే ఏంటి సైన్ 30ని దీంట్లోకి మార్చితే ఏమవుతుంది దేంట్లోకి రేడియన్స్లోకి జనరల్ మార్చాలి కదా మనం అప్రాక్సిమేషన్ చేయాలంటే రేడియన్స్లో ఉండాలి కదా రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే 5/6 అవుతుంది జనరల్గా సైన్ 5/6 సైన్ 5/6కి నేను అప్రాక్సిమేషన్ కడితే జనరల్గా 5/6 రావాలి అవునా కదా ఇప్పుడు పై వాల్యూ అంత పై అంటే 180 అని చెప్పొద్దే ఆ వాల్యూ అడగట్లేదు అదేంటి మనం అజ్యూమ్ చేసుకునే వాల్యూ అది పై అంటే 180 అని మనం అనుకుంటాం జనరల్గా అలా అజ్యూమ్ చేసుకుంటాం బట్ యాక్చువల్ వాల్యూ ఏంటి పై వాల్యూ 3.14 కదా 22/7 కూడా అవుతుంది బట్ డెసిమల్స్ ఉంటే ఇప్పుడు మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు 3.14 కదా జనరల్గా 3.14 అపాన్ 6 ఇప్పుడు జనరల్ మనకు వచ్చిన వాల్యూ ఏంటి 1/2 1/2 అంటే ఏంటి 0.5 కదా అవునా కదా ఇప్పుడు 3.14/6 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను సార్ యా ఇప్పుడు ఇదేంటి 3.14 కదా 3.14 డివైడెడ్ బై 6 ఎంత వచ్చింది 0.5233 సంథింగ్ 0.5233 అంటే 0.52 అనుకుందాం ఫర్ సపోజ్ 0.52 ఎంత 0.52 ఇప్పుడు ఇదేంటి 0.5 ఇదేంటి 0.52 ఈ రెండు ఈక్వలా కాదు బట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవునా కదా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఈ రెండు కూడా ఇప్పుడు మరి మనం స్మాల్ యాంగిల్ అంటే ఏంటి జనరల్ 30 డిగ్రీస్ అంటే స్మాల్ యాంగిల్ మీకు కాదు కదా 30 డిగ్రీ స్మాల్ యాంగిల్ కాదు కానీ అప్రాక్సిమేషన్ ఇక్కడ కూడా వర్కౌట్ అయింది అదేంటంటే అప్రాక్సిమేషన్ ఏ యాంగిల్ కన్నా యూస్ చేసుకోవచ్చు బట్ యాక్యురేషన్ అంటే సైన్ 30 ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కడ ఏంటి ఇప్పుడు యాక్యురేసీ అంటే ఇప్పుడు మీనింగ్ అంటే అర్థమవుతుంది చెప్తాను ఇప్పుడు సైన్ 1 డిగ్రీ అన్నా నేను సైన్ ఏ డిగ్రీ 1 డిగ్రీ అంటే ఏంటి రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా 5/180 1 డిగ్రీ అంటే సైన్ 5/180 కదా ఎస్ ఇప్పుడు అంటే దీని అప్రాక్సిమేషన్ ఏమవుతుంది 5/180 అంటే పై అంటే ఏంటి 3.14 కదా 3.14 అపాన్ 180 అవునా కదా సో ఇప్పుడు ఏంటి సైన్ ఇప్పుడు దీనికి వాల్యూ ఎంత వస్తుంది 3.14 అపాన్ 180 దీనికి వాల్యూ ఎంత వస్తుంది బేసికల్గా ఎంత వస్తుంది 3.14 డివైడెడ్ బై 180 అవునా కదా 0.017 ఇది గుర్తుపెట్టుకోండి 0.017 మరి యాక్చువల్గా సైన్ 1 డిగ్రీ వాల్యూ అంత యాక్చువల్గా అంటే ఇప్పుడు సైన్ 30 అంటే 1/2 అని చెప్పేస్తాను కదా డైరెక్ట్గా ఆ రకంగా మరి సైన్ 1 డిగ్రీ వాల్యూ అంత సైన్ 1 డిగ్రీ ఇక్కడ జనరల్గా డిగ్రీస్లోనే తీసుకుంటుంది అదే ఇదిగోండి ఇక్కడ రేడియన్స్ మీరు చూసుకోండి ఒకసారి యాక్చువల్గా చూసుకోండి ఇక్కడ రేడియన్స్లో ఉంది నేను రేడియన్స్లో చెప్పట్లా డిగ్రీస్లో చెప్తున్నా డిగ్రీస్ ఇప్పుడు డిగ్రీస్లో ఉంది ఇప్పుడు రేడియన్స్లో లేదు చూసారుగా ఇక్కడ రాలేదు అది ఇప్పుడు ఇక్కడ ఏంటి సైన్ 1 ఎంత వచ్చింది వాల్యూ 0.017 ఇది 0.017 అదేంటంటే ఆ యాక్యురసీ ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ చేసింది అండ్ అక్కడ ఉన్న డిగ్రీస్లో ఉన్నప్పుడు ఉన్న ఎగ్జాక్ట్ వాల్యూ కూడా ఎంత వచ్చింది 0.017 ఇప్పుడు జనరల్గా ఆ యాక్యురసీ ఉంది చూసారా ఆ యాక్యురసీ అనేది 5 డిగ్రీ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ యాక్యురసీ ఉంటుంది కానీ ఇంకా పెరిగే కొద్ది 5 డిగ్రీ నుంచి ఇంకా 10 డిగ్రీ 20 డిగ్రీ 30 డిగ్రీ పెరిగే కొద్ది యాక్యురసీ పోతుంది బట్ అప్రాక్సిమేట్గా ఈక్వల్గానే ఉంటాయి మనకి ఏంటంటే అంత ఫిజిక్స్ అంత వేరియేషన్ ఉండదు 0.5కి 0.5కి అంత వేరియేషన్ ఉండదు అప్రాక్సిమేట్ ఈక్వల్ అని అనేసుకుంటాం మనం ఫిజిక్స్లో అర్థమవుతుందా సో ఇదనమాట యాంగిల్ అప్రాక్సిమేషన్ అంటే అర్థమైందని అనుకుంటున్నా సో ఇది ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కాదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి బైనామియల్ అప్రాక్సిమేషన్ ఓకే బైనామియల్ అప్రాక్సిమేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇప్పుడు టైం వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఏంటంటే ఏమేమి చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో బైనామియల్ అప్రాక్సిమేషన్ ఒకటి సెకండ్ వచ్చేసరికి జామెట్రీలో కూడా ఓన్లీ స్ట్రైట్ లైన్ మాత్రమే స్ట్రైట్ లైన్ మాత్రమే ఎందుకంటే ఎలిప్స్ పారాబోలా వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుంది చాలా చాప్టర్స్ దూరం వెళ్ళాలి కాబట్టి ఎప్పుడైతే ఆ చాప్టర్ వస్తుందో ఆ చాప్టర్ వచ్చినప్పుడు పారాబోలా అంటే ఇది ఎలిప్స్ అంటే ఇది ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో చెప్తాం కాబట్టి కంగారు పడద్దు జనరల్గా అది సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా మీకు ఇక్కడ రాస్తాను ఐడెంటిటీస్ కూడా కొన్ని ఫార్ములాస్ కూడా గుర్తుండాలి కదా సో ఐడెంటిటీస్ అండ్ ఈక్వేషన్స్ కొన్ని ఉన్నాయి అవి అయితే మీకు గుర్తుండాలి అవి కూడా ఇక్కడ ఉన్నాయి అది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇదంతా కూడా మేబీ సేమ్ క్లాస్ అవుతుంది ఇదంతా కూడా సెకండ్ లెక్చర్ అవుతుంది అండ్ థర్డ్ లెక్చర్ వచ్చేసరికి విల్ గో ఇన్ టు వెక్టర్స్ ఆ వెక్టర్స్కి ఎన్ని లెక్చర్స్ పడతాయో తెలియదు బట్ ఆ టైం బట్టి మేము ఏది కన్వీనియంట్ ఉంటే అలా పెడతాం సో అప్పటివరకు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పెట్టేసా కదా ఆల్రెడీ 1 సెకండ్ ఓకే ఇక్కడ ఆల్రెడీ పిక్ పెట్టా కదా మీరు జనరల్గా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి
ఓకేనా? మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకొని ఒకసారి మామూలుగా చూడండి, మీకు అర్థమవుతుంది. నార్మల్గా నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇండెప్త్గానే చెప్దాం, ఇంకా ఇండెప్త్గానే వెళ్దాం. ఇప్పటివరకు చెప్పింది కూడా ఓన్లీ బేసిక్స్. మీరు ఆల్రెడీ కూడా 10th కవర్ చేసుకున్నారు మీరు ఇవన్నీ కూడా. అయినా సరే ఇప్పుడు డెప్త్గా ఇన్ డీటెయిల్గానే చెప్తున్నా. కాబట్టి క్లాసెస్ కూడా ఇలానే ఉంటాయి. టిల్ ఎండ్ వరకు కూడా క్లాసెస్ ఇలానే ఉంటాయి. సో మీకు క్లాసెస్ అర్థమైన ఓకే, క్లాసెస్ వర్తి అనిపించినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ యూ.